హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమణి టైలర్. ఈరోజు నేనైతే చిన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అండి. ఫస్ట్గా మనము బ్లౌజ్ కటింగ్ కోసం ఆది బ్లౌజ్తో అయితే కొలతలు తీసుకోవాలి. కొలతల్లో ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ అయితే తీసేసుకోవాలండి. చెస్ట్ లూజ్ కోసం ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు అయితే కొలుచుకోండి. పదహారున్నర 2 గీతలు అయితే వచ్చిందండి. నాకు 16.5 అనుకుంటున్నాం. ఇప్పుడు మనము నడుము లూజ్ కూడా కొలిచేసుకుందాం. ఇరవై 29కి తక్కువే ఉందండి. 28.75 అయితే వచ్చిందండి. 29 రాసేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనకి చెస్ట్ 16.5 వచ్చింది కాబట్టి దీన్ని ఇంకొక 16.5 అయితే కలుపుకోవాలండి. మనము కలుపుకుంటే మనకి 33వ సైజు బ్లౌజ్ అనేది వచ్చింది. చెస్ట్ లూజ్ 33 అయితే వచ్చిందండి. నేను ఒక విషయం అయితే చెప్తానండి. ఈ బ్లౌజ్ చూసారా, 29 నడుము, 33 చెస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇలాంటి బ్లౌజ్లకైతే చంక లూజ్ కూడా అంతే వస్తుందండి. మనకి నడుములో 4వ భాగం అయితే చంక లూజ్ వచ్చేస్తుంది. ఒకవైపు చూద్దాము. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసారా, 7.5 అయితే వచ్చిందండి మనకు. అంటే ఇలాంటి బ్లౌజ్లకు మనము నడుము లూజ్తో కానీ కట్ చేసేసుకోవచ్చు. చూపిస్తాను మీకు నడుము లూజ్తో కూడా కటింగ్. నడుము లూజు ఇలా ఇలా మర్చేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. ఏ బ్లౌజ్ అయినా మనము నడుము లూజ్తో కట్ చేయాలనుకుంటే మాత్రం చంక భాగము నడుము లూజ్లో 4వ భాగం అయితే చంక చేస్తే మనం అలాగే నడుము లూజ్తో కట్ చేసుకోవచ్చండి బ్లౌజు. ఇప్పుడు నేను నడుము లూజ్తో కట్ చేసినా మనకు చెస్ట్ ఒకటే వచ్చేస్తుంది. చూద్దాం. మనకి 29 అయితే నడుము వచ్చింది కదండి. 29 అంటే 7.5 అండి. 7.5 నడుము, ఖర్చు కోసం 1 ఇంచ్ డాట్ కోసం అండి. చూసారా, మనకి 8.5 అయితే వచ్చింది. మనము 33లో 4వ భాగం చేసుకున్నా కూడా మనకు అంతే వచ్చేస్తుంది. చూడండి, చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం. చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది, 33 సైజు. అందరికీ అయితే నడుము లూజ్తో అయితే కట్ చేయకూడదండి. మళ్ళీ ఎవరికైతే నడుము లూజ్లో 4వ భాగము చంక లూజ్తో మ్యాచ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే నడుము లూజ్తో కట్ చేసుకోవచ్చు మనం బ్లౌజు. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ అయితే చూసుకుందాం. చూసుకునే ముందు ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు గీత గీసేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ కుట్టు నుంచి ఈ టక్స్ వరకు అయితే పొడవు చూసుకుందాం. చూడండి, ఒక గీత ఇక్కడికి 1/4 ఇంచు ఖర్చు కోసమైంది. ఇలా ఒక గీత గీసేసుకుందాం. వెనక నెక్ లెంత్ ఎంత వచ్చిందో చూడడానికి మనము ఈ నడుముని ఇలా పట్టేసి ఇలాగైతే పట్టుకొని ఇక్కడ నుండి చూసేసేయండి. వీపు దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచు మనకు బ్యాక్ నెక్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. 9.5 అయితే వచ్చిందండి మనకు. ఒక గీత గీసేసేయండి ఇక్కడ. ఈ ఆది బ్లౌజ్ అయితే కొంచెం భుజాలు జారుతున్నాయని చెప్పారండి వాళ్ళు నాకు. నేనైతే దీనికి 2.5 అయితే ఉంది నెక్. ఈ బ్లౌజ్కి నేనైతే 2 పాయింట్ ఒక గీత అయితే పెట్టేస్తున్నాను నెక్కి.
2 పాయింట్ ఒక గీత పెట్టేస్తున్నాను. ఖర్చు కోసం ఒక పావించండి. షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం మనము. షోల్డర్ దగ్గర ఒక మార్క్, ఖర్చు కోసం ఒక మార్క్ అండి. ఇప్పుడు మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5కి ఒక గీత అయితే తక్కువ వచ్చిందండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఇక్కడ ఒక చోట గీసేస్తున్నాను నేను. ఒక లైన్ గీసేసుకుందాం. ఇప్పుడు వీళ్ళకైతే ఆర్మ్ డౌన్ వచ్చేసి నేనైతే 5 అయితే పెట్టేస్తున్నానండి. చూసుకుందాం మనం, మళ్ళీ చెక్ చేసి సరి చేసేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడికి ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 అయితే పెడుతున్నానండి. సరిపోతుంది మనకు. ఇప్పుడు మనకు చంక భాగం వచ్చేసి 7.5 వచ్చింది కదా, అదే 7.5 వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. పావించి అయితే ఖర్చు కోసము. కరెక్ట్గా అయితే వచ్చేసిందండి నాకు. 7.5 కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్ కింద మనము పైన మనము 2కి 2 పాయింట్ ఒక గీత అయితే పెట్టేసాం కదా, కింద అయితే 2.5 అయితే పెట్టేస్తున్నానండి నేను. చాలండి వీళ్ళకి. మరీ ఎక్కువ పెట్టేసినా బ్రాడ్గా జారిపోతాయి భుజాలు అనేది. ఇలాగైతే రౌండ్ తిప్పేసుకోండి. కట్ చేసేసుకుందాం. కరెక్ట్గా మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కట్ చేసినా బ్లౌజు ఇదవుతుంది. ఇలాగైతే కట్ చేసేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు డాట్స్ కోసం అయితే నడుము లూజ్కి ఇలాగైతే మర్చేసుకోండి. వీళ్ళకైతే 3.5నే పెడుతున్నానండి నేను డాట్ లెంత్ అనేది. బ్లౌజ్ అయితే చాలా చిన్నగా వచ్చింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి వీళ్ళది 13.5 అయితే ఉందండి. అందుకే 3.5 ఇంచులు చాలు మనకు. ఒక గీత అయితే గీసేసుకుందాం. ఇక్కడ నుండి 1/2 ఇంచ్, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ అయితే పట్టేసేయాలండి. కొంచెం తక్కువ పడినా పర్లేదు, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలాగైతే గీసేసుకోండి. ఒక ఖర్చు పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అయితే ఉందండి, అందుకే క్రాస్గా వేసేస్తున్నాను నేను. ఇలా క్రాస్గా వేసుకొని ఒక 2 ఇంచులు అయితే మర్చేసేయండి. ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి నిలబడడం లేదండి. ఇలాగైతే పిన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మొత్తం మార్క్ చేసేసుకుందాం. నెక్ దగ్గర అయితే ఇలాగైతే గీసేసుకోండి. లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలాగైతే గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే అయితే గీసేసుకోండి మొత్తము. ఇలాగైతే ఒక లైన్ గీసేసుకోండి ఎల్ షేప్ దగ్గర, మనకు లోతు తీసుకోవడానికి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం అయితే ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అండి. ఇలా పైన నుండి లోతు తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ముడతలు అనేవి రావండి ముందర ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందామండి.
ఇలాగైతే పట్టేసుకోండి. మనకు బాడీ మీద ఎలా ఉంటుందో బ్లౌజ్ అలాగైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని పైన పావించి ఖర్చు కోసం అయితే వదిలేసేయాలి. ఖర్చు వదిలిన దగ్గర నుంచి ఇలాగైతే చూసేసుకోండి. కరెక్ట్ ఇక్కడికైతే మార్క్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. మనం మళ్ళీ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. చెస్ట్ లెంత్ ఇలా షోల్డర్ దగ్గర నుండి ఇలాగైతే పట్టేసుకోండి. ఇలా కిందికి వదిలేసేయండి బ్లౌజు. మనకు చెస్ట్ లెంత్ అనేది ఎంత ఉందో తెలిసిపోతుంది. చూసారా 12 ఇంచులు కూడా లేదండి. ఖర్చుతో కలిపి 12 ఇంచులకు ఒక పావు ఇంచు తక్కువ అయితే వచ్చింది. నేనైతే 12 ఇంచులు పెట్టేస్తున్నాను. కనీసం 12 ఇంచులన్నా ఉండాలండి చెస్ట్ లెంత్ అనేది ఏ బ్లౌజ్కైనా సరే. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం అయితే ఇక్కడ కింది నుండి 2 ఇంచులకైతే మార్క్ చేసేసుకోవచ్చు. కానీ మనకి ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పావు ఇంచు ఖర్చు కోసం నెక్ దగ్గర వదిలేస్తున్నానండి. చూడండి క్రాస్ బెల్ట్ దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకుందాం. ఖర్చు కోసము ఇది డాట్స్ కోసం అండి. అంటే వీళ్ళు 1.5 అయితే పెట్టేశారు. ఇక్కడ 1 ఇంచే పెట్టారండి వీళ్ళు. కనీసం మనం 1.5 పెట్టుకున్నా బాగానే వస్తుంది. కానీ వాళ్ళు ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ ప్రకారంగానైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మనకు వీళ్ళ చెస్ట్ వచ్చేసి 3.5 వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి ఒక ఖర్చు కోసం అయితే ఒక పావు ఇంచు వదిలేసి ఇక్కడ నుండి 3.5 అయితే మార్క్ చేసేస్తున్నానండి. ఇక్కడ నుండి 2.5 అయితే చాలండి వీళ్ళకి. 2.5 ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఒక 3/4 ఇంచు, ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గీసుకున్న దగ్గర నుంచి ఇలాగైతే కలిపేసుకోండి. మనకి ఈ షేప్ పట్టి దగ్గర ఎంత వచ్చిందో చూడండి. 4.5 అయితే వచ్చిందండి. దీంట్లో సగానికైతే ఒక మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఒక లైన్ గీసేసుకోండి. 2.5 దగ్గరికి చాలండి వీళ్ళకి. చిన్న బ్లౌజ్ కాబట్టి. పెద్ద బ్లౌజ్కి అయితే 2.5 ఖచ్చితంగా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం లోతు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికైతే ఒక 3.5 దగ్గరికి ఒక లైన్ గీసేసుకోండి. చూసారా 3 డాట్స్ కరెక్ట్ లెవెల్లో వచ్చేస్తాయండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వారికైతే మన ఛానల్ చాలా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ వచ్చిన వారైతే స్కిప్ చేసేసేయచ్చు. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని. బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు మీరు. నేను కట్ చేసే ఏ బ్లౌజ్లో అయినా కూడా మీ సైజు ఉంటే మీరు అదే కొలతలతో అయితే పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇది ఒక మడతలో ఉంది కదండి. ఇంకొక ఫోల్డ్ చేసేసుకొని 4 మడతలు వచ్చేలాగా చూసుకోవాలి. 4 పీసులు వచ్చేలాగా. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ అనేది దీనిలో వచ్చేస్తాయి. మనం ముందుగా ఖర్చు కోసం అయితే ఇప్పుడు నేను హెమ్మింగ్ పెట్టాలనుకుంటున్నానండి. అందుకే 1 ఇంచ్ ఖర్చు అయితే పెట్టేస్తున్నాను కింద. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకుందాం మనము. చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి వీటికి వచ్చింది. ఒక గీత వీటికి, ఖర్చు కోసం ఒక గీత. ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ ఎంత వచ్చిందో చూద్దాము. 6.5 అయితే వచ్చిందండి. ఇదే 6.5 ఇక్కడైతే మార్క్ చేసుకుని ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5కి అయితే నేను హ్యాండ్ డౌన్ పెట్టేస్తున్నానండి. సరిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 ఇంచు చాలండి చిన్న బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ మనము ఖర్చు కోసం అయితే 2 ఇంచులు వదులుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. 7.5 ఇంచులు కరెక్ట్గా అయితే వచ్చేసిందండి.
ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఇలా కరువు తీసుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా తీసుకోండి. మీకు హ్యాండ్తో కరువు తీయడం రాకపోతే కరువు స్కేల్ అయితే దొరుకుతుందండి, అదైనా తెచ్చుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కింద చెక్ చేసేసుకుందాము. హ్యాండ్ లూజ్ ఇటుకైతే వచ్చిందండి, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికైతే ఇక్కడ నుండి 1 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మనం చంక డౌన్ కోసం, ఇది చంక లూజ్ కోసం అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలాగైతే చూసేసుకోండి. మనకి ఎంతైతే వచ్చిందో అందులో సగానికి లోతు అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 3/4 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి లోతు. ఇలాగైతే తీసేసుకోండి. ఐబ్రో షేప్లో అయితే రావాలి, మనకి నీట్గా వచ్చేస్తుందండి, ముడతలు అనేవి రావు ఇలా చేసుకుంటే. చూడండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం. నేనైతే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలాగైతే పెట్టేసుకోండి, ఒకదానిపైన ఒక ఇలా పరిచి. ఇప్పుడు ఇక్కడ మనకు లెంత్ ఎంత వచ్చిందో చూసుకోండి, 1/4 ఇంచ్ పైనకి ఇలాగైతే చూసుకోండి. 2/4 అయితే వచ్చిందండి. కానీ వీళ్ళకి ఇక్కడ సైడ్కి కూడా ఒక టక్స్ ఉందండి, అందువల్ల నేను 2/4 అయితే పెట్టేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేస్తున్నాను. మనకి టక్స్ లేదు అనుకుంటే మాత్రం మనం సేమ్ వచ్చిన మార్క్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 2/4 అయితే పెట్టేస్తున్నాను నేను. క్రాస్ బెల్ట్ ఉక్సు పట్టి దగ్గర నుంచి కానీ, కాజా పట్టి దగ్గర నుంచి కానీ చూసుకోండి ఇలాగైతే. ఇప్పుడు మనకు ఉక్సు పట్టి దగ్గర ఎంత వచ్చిందో ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం తీసుకొని కొలుచుకోండి. చూసారా, ఇక్కడికి ఒక మార్క్, ఖర్చు కోసం ఒక మార్క్ అండి. ఇప్పుడు ఇక్కడ మనము 2/4 దగ్గర పెట్టాం కదా, ఒక దగ్గర ఇక్కడ 2/4 దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. ఒక 3 ఇంచుల దగ్గర అయితే పెట్టేసుకోండి, వీళ్ళ చిన్న బ్లౌజ్ కాబట్టి 3/4 దగ్గర పెట్టేసుకున్నా సరిపోతుంది మనకు. ఇలాగైతే గీసేసుకోండి. ఇలాగైతే కట్ చేసేసుకోండి. ఇంకొకటి ఎక్స్ట్రా పీస్ అండి, మనం ఇందులో క్లాత్ ఉంది అనిపిస్తే దీంట్లో తీసుకోవచ్చు అండి, లేదంటే మనం వేరే క్లాత్ కానీ లోపల వేయడానికి తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ మిగులుతుంది కాబట్టి నేను దీంట్లోనే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ పీస్ అయితే కట్ చేసేసుకున్నామండి. ఉల్టా సీదా చూసుకొని కట్ చేసేసుకోవాలండి మనము కట్ చేసుకునేటప్పుడు. సేమ్ ఎలాగైతే ఉందో కొంచెం ఖర్చులకి ఎక్కువే పెట్టేసి కట్ చేయండి. మనము మెయిన్ పీస్ అంటే ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి జరిగిపోతుంది అక్కడ ఇక్కడ. ఇలాగైతే కట్ చేసేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్లో అయితే ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసేసుకుందాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది.
హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.